ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కార చర్యలు చేపట్టాలనే ఉద్దేశంతో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చేపట్టిన మన వార్డులో మన ఆదిరెడ్డి కార్యక్రమం నిన్న రాత్రి 45, 46 డివిజన్ల పరిధిలోని రామదాసుపేటలో కొనసాగింది. పార్టీ కార్యకర్త ఇంట్లో బస చేసిన ఎమ్మెల్యే వాసు నేటి ఉదయం ప్రజలతో కలిసి డివిజన్లలో విస్తృతంగా పర్యటిస్తూ సమస్యలను స్వయంగా తెలుసుకుని అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు. స్థానిక ప్రజలతో కలిసి ఇంటింటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గోదావరి పుష్కరాల నాటికి ఈ 2 డివిజన్లలో చేపట్టిన ప్రధాన అభివృద్ధి పనులను పూర్తి చేస్తామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని, ప్రతి వార్డులో మౌలిక వస్తువుల కల్పనకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, సంబంధిత శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఏటా 200 కోట్ల ఆదాయం కోల్పోతున్న ప్రజా సంక్షేమ దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ప్రయోజనాలు మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా ప్రజలకు చేరవేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను కోరారు. కలెక్టరేట్లో తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక సేకరణ, సరఫరా, అక్రమాల నిరోధం అంశాలపై మైనింగ్, పోలీస్, రెవెన్యూ అధికారులు, బోట్మెన్ అసోసియేషన్ల ప్రతినిధులు, రవాణా ఆపరేటర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉచిత ఇసుకపై సంతృప్తి స్థాయిని మరింత పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ర్యాంపుల్లో మైనింగ్ నిలిపివేత వల్ల వర్షాకాలంలో ఇసుక కొరత రాకుండా ఉండేందుకు ముందస్తుగా స్టాక్ పాయింట్లలో నది వరదలు ముగిసే వరకు సరిపడా నిల్వలను అందుబాటులో ఉంచాలన్నారు. జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, జిల్లా మైన్స్ జియాలజీ అధికారి పణిభూషణ్ రెడ్డి జిల్లాలో ఇసుక ర్యాంపులు, డిసిస్టింగ్ పాయింట్లు, స్టాండ్ కాస్ట్ పట్టా భూముల్లో జరుగుతున్న మైనింగ్ కార్యకలాపాలు, ప్రస్తుత మాన్సూన్ సీజన్ కారణంగా మైనింగ్ నిలుపుదల చేయడం వల్ల ప్రజల గృహ నిర్మాణాలకు, అభివృద్ధి పనులకు ఇసుక కొరత రాకుండా ఏర్పాటు చేసిన నిల్వలు, అంతర్రాష్ట్ర ఇసుక తరలింపు నిరోధానికి చేపట్టిన చర్యలను మంత్రికి వివరించారు. విజయవాడ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ 1పై ప్రయాణికుల సౌకర్యార్థం వారు నిద్రించేందుకు, విశ్రమించేందుకు స్లీపింగ్ పార్ట్ సౌకర్యం ప్రారంభించారు. విజయవాడ డివిజన్లో స్లీపింగ్ సౌకర్యం ఇదే మొదటిది. మొత్తం 168 పార్ట్స్ను ఏర్పాటు చేయగా మహిళల కోసం 14 ప్రత్యేకంగా రిజర్వ్ చేశారు. 3 ఫ్యామిలీ క్యాబిన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్యాడ్స్లో 3 గంటల పాటు నిద్రించేందుకు, విశ్రమించేందుకు 200, 12 గంటల వరకు 400 రూపాయలు వసూలు చేస్తారు. వీటిలో సెంట్రల్ ఏసీ, వైఫై, వ్యక్తిగత లాకర్లు, ఛార్జింగ్ పాయింట్లు, సౌకర్యవంతమైన పరుపులు, వేడి నీరు, ఇతర సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. పార్ట్స్ కోసం ముందస్తు బుకింగ్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైళ్ల సమయపాలన విషయంలో దక్షిణ తీర రైల్వే పరిధిలోని విజయవాడ డివిజన్ జూలై 6వ తేదీన చరిత్ర సృష్టించింది. 192 రైళ్లను 97.35% సమయపాలనతో నడపడం ద్వారా రికార్డు సృష్టించింది. గత ఏడాది ఇదే రోజున 181 రైళ్లను 97.24% నడిపిన రికార్డును తిరగరాసింది. ఇందుకు సహకరించిన రైల్వే అధికారులు, సిబ్బందిని డిఆర్ఎం మోహిత్ సౌనక్య అభినందించారు. భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ఉపయోగించుకోవాల్సిందేనని ఎస్బీఐ అమరావతి సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ రాజేష్ కుమార్ పటేల్ అన్నారు. రాజమహేంద్రవరం కంబాల చెరువు ఎస్బీఐ పరిపాలనా కార్యాలయంలో విద్యుత్ వాహన ఛార్జింగ్ స్టేషన్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం ఎస్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ పంకజ్ కుమార్ మాట్లాడుతూ ఎస్బీఐ వినియోగదారుల కోసం కార్లు, ద్విచక్ర వాహనాలకు సంబంధించి 4 పాయింట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఎస్బీఐ సర్కిల్కు చెందిన 3 జనరల్ మేనేజర్లు ప్రఫుల్ల కుమార్ జైనా, కుందన్ జ్యోతి, విశాల్ సక్సేనా, ఎస్బీఐ రాజమహేంద్రవరం ప్రాంతీయ మేనేజర్ టి శ్రీనివాస్, హెచ్ఆర్ చీఫ్ మేనేజర్ టి శ్రీధర్, ప్రధాన శాఖ చీఫ్ మేనేజర్ ఎన్వివి స్వామి మరియు పలువురు వినియోగదారులు పాల్గొన్నారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. విజయవాడలో నిర్వహించిన ఏపీ హస్తకళ మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
ఏపీ హస్తకళలను ప్రపంచ నలుమూలలకు తీసుకెళ్దామని పిలుపు. చిన్న అమిరం గ్రామంలో జ్ఞానబిందు సంధ్యా గురుకులం ప్రారంభం. సరస్వతి హోమంలో పాల్గొని పూర్ణాహుతి సమర్పించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ దంపతులు. పాలకొల్లు 12వ వార్డులోని డంపింగ్ యార్డులో చెత్త తొలగింపు పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల. సమస్య పరిష్కారానికి దీర్ఘకాలిక ప్రణాళికతో పనులు చేపట్టినట్లు వెల్లడి. చేనేత కార్మికులకు ఆర్థిక భరోసానిచ్చే నేతన్నకు భరోసా పథకాన్ని త్వరలోనే అమలు చేస్తాం. చేనేత జౌళి శాఖ మంత్రి సవిత ప్రకటన. ఏపీ హస్తకళలను ప్రపంచ నలుమూలలకు తీసుకెళ్దామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మార్కెటింగ్ ఇంకా పెంచగలిగితే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చునన్నారు. విజయవాడ అంబేద్కర్ కళావేదికలో నిర్వహించిన ఏపీ హస్తకళా మహోత్సవానికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హస్తకళాకారులను అనారోగ్య సమస్యల నుండి కాపాడాలన్నారు. తొలుత అందరికీ ఆరోగ్య పరీక్షలు చేయించాలని, హస్తకళాకారుల పిల్లలు చదువుకునేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు. వంశపారంపర్యంగా వచ్చిన కళను ముందుకు తీసుకెళ్లడం కూడా ముఖ్యమే అన్నారు. అది కాపాడుకున్న సంస్కృతిలో గౌరవించుకునే కళాకారులు కనిపిస్తుంది. ఈరోజు కేవలం నేను ఒక హస్తకళ మహోత్సవంలో పాల్గొనడానికి రాలేదు. మన దేశ సాంప్రదాయాన్ని, సంస్కృతిని, మన కళాకారుల తాలూకు అద్భుతమైన ప్రతిభ, వారి కష్టాన్ని గుర్తించడానికి, గౌరవించడానికి ఒక తోటి కుటుంబ సభ్యులాగా నేను ఇక్కడికి వచ్చాను. మన ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ హస్తకళా వారసత్వానికి పుట్టినిల్లు. కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక లక్క బొమ్మలు, శ్రీకాళహస్తి మచిలీపట్నం కలంకారి, బొబ్బిలి వీణ, నరసాపురం క్రోషెట్ లేస్, బుడితి ఇత్తడి కళాఖండాలు, ఇవన్నీ కేవలం ఉత్పత్తులు కాదు, ఇవి మన చరిత్ర, మన సంస్కృతి, మన గుర్తింపు. ఈ అద్భుతమైన కళల వెనుక లక్షలాది మంది, ఇందాక సిసోడి గారు చెప్పినట్టుగా దాదాపు 2 లక్షల నుంచి 4 లక్షలు కళాకారులు ఉన్నారని చెప్పారు. సో వారు శ్రమ, వారి కష్టం, వారి వారసత్వమే ఇది ఇలాంటివన్నీ సజీవంగా ఉంచుతూ ఉన్నాయి. వారి వస్తువులు తయారు చేయడం లేదు, వారసత్వాన్ని సజీవంగా ఉంచుతున్నారు. వారి చేతుల్లో కేవలం నైపుణ్యం మాత్రమే కాదు, తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం ఉంది. ఇందాక చిత్తూరుకు సంబంధించిన నేత కళాకారులతో మాట్లాడుతూ ఉంటే, ముఖ్యంగా ఇండిగో గురించి ఏదో మాట్లాడుతూ వాళ్ళు మాట్లాడింది ఏంటంటే, వారికి చాలా పెద్ద అయినా ఒక 80 వయసు సంవత్సరాలు ఉంటాయని వాళ్ళ నాన్నగారికి. వాళ్ళు చెప్తాం, మేము ఇక ఈ రంగులు మేము వేయాలి అంటే మేజర్ ఇండిగో తోటి ఒక ప్రాసెస్ చేయాలి అంటే, ఆయన ఒక 70 ఏళ్ల వయసులో, 60 ఏళ్ల వయసులో ఎక్కడో మళ్ళీ వేరే రాష్ట్రంకి వెళ్ళి ఆయన నేర్చుకొని, ఆయన మళ్ళీ దాన్ని డైరీలో రాసుకొని, మళ్ళీ వాళ్ళ పిల్లలకి సాంప్రదాయంగా ఇవ్వటం, మళ్ళీ కొద్దిమంది విద్యార్థులకు నేర్పించడం చూస్తే ఇది డబ్బుతో వచ్చే సమస్య. డబ్బు వల్ల ఏదో డబ్బు వస్తుందని కాదు, కానీ సాంప్రదాయాన్ని, సంస్కృతిని, నైపుణ్యాన్ని కాపాడాలని ఒక తపన వాటిని అలా చేయనిచ్చింది. సో అలాంటి కళాకారులు ఎంతమంది ఉన్నారు ఈరోజు మన రాష్ట్రంలో? 2 లక్షలకు పైగా కళాకారులు, 45కు పైగా హస్తకళా క్లస్టర్స్, 36 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ హస్తకళలు. దీంతో ఒక 11 జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ మనకి చాలా చాలా గర్వకారణంగా నిలిచాయి. దాదాపు 30 పైగా అవార్డుల్లో మనం దాదాపు 3వ వంతు, ఇందాక సిసోడి గారు చెప్పిన 3వ వంతు గెలుచుకోగలిగామంటే మనం ఎంత రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత ఎఫర్ట్ పెట్టామనేది మీకు దీనికి మనకి నిదర్శనం. మన ఈ మధ్యన మనకి ఏటికొప్పాక బొమ్మలు రిపబ్లిక్ డే పెరేడ్లో ఉన్నాయి, కానీ మన ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మ్యాక్రాన్ గారికి మన ఆంధ్రప్రదేశ్ చేతికలు వెళ్ళడం, వీటన్నిటి వెనక ఎంత ఎఫర్ట్ పెట్టింది ఎన్డీఏ గవర్నమెంట్ అనేది మీ అందరికీ తెలుస్తుంది. కూటమి ప్రభుత్వంలో సాంప్రదాయాన్ని, టెక్నాలజీ, ఇన్నోవేషన్, గ్లోబల్ మార్కెట్స్తో అనుసంధానం చేస్తూ, అంటే టెక్నాలజీ, ఇన్నోవేషన్ ఇవన్నీ ఏదో మనకు అర్థం కాని మాటలు కాదు. ముఖ్యంగా మనకి నా ఉద్దేశం ఏంటంటే,
మన వ్యాపారాన్ని భవిష్యత్ తరాలకు భారతీయ సంస్కృతి సాంప్రదాయాల విలువలను అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని, ఆధునిక విద్యతో పాటు భారతీయతను పెంపొందించే గురుకుల విద్యా విధానం నేటి సమాజానికి అత్యంత అవసరమని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, పిఎస్సి చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రూరల్ మండలం చిన అమిరం గ్రామంలో పాత పంచాయతీ కార్యాలయం వద్ద ఎస్ఆర్కేఆర్ కళాశాలలో పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్గా సేవలందిస్తున్న సీతారామరాజు మార్గదర్శకత్వం నిర్వహణలో నూతనంగా నిర్మించిన జ్ఞానబిందు సంధ్యా గురుకులంను ప్రారంభించి ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం సరస్వతి హోమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ సతీ సమేతంగా పాల్గొని పూర్ణాహుతి సమర్పించారు. గురుకులాన్ని సందర్శించి నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, ఆడంబరాలకు పోకుండా ఏర్పాటు చేసిన గురుకులంలో అడుగు పెట్టగానే ఒక స్వయంభూ క్షేత్రానికి వెళ్లినప్పటి ప్రశాంతత అనుభూతి కలిగిందన్నారు. 14 నెలల పాటు ఒక దీక్షలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం నిర్వాహకుల గొప్ప సంకల్పానికి, అమ్మవారి శక్తికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. పాశ్చాత్య పోకడలకు అలవాటు పడిపోయి భారతీయతను మర్చిపోతున్నామని, మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల భావితరాలకు ముఖ్యంగా పిల్లలకు పూర్తి అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, నిర్వాహకులు సీతారామరాజు, రామసీత, కలిదండి రజనీతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు, గ్రామ పెద్దలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. आयुष्येन्द्रिये प्रतिष्ठति महत्त्वं भक्तेन महेश्वरे आरोग्यं देहि हव्यवाहन श्रियं देहि हव्यवाहन ओम नमः प्रणो देवी सरस्वती भाजे वर्षाजनीवती हेनामरुत्रे भवतु मान्धवादिपते शृणोतु महादेव्यै च विद्महे ब्रह्मणे च धीमहि तन्नो वाणी प्रचोदयातु श्री महासरस्वती देव्यै नमः पूजां समर्पयामि। ओम घोरेभ्यो घोरेभ्यो घोरघोरतरेभ्यः ओम हिरण्यपात्रं मधो पूर्णं ददाति महत्यो दानीति येन सा ब्रह्मण पहारति येन दैव यजमानः विश्वेशो ददाति सर्वाणि देवैनं देवता विरुद्धरति या देवै देवता सा सर्वा वेदविद्रामणेव सन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्यो दिवेन्द्रिये आयुष्येवेन्द्रिये ఎంత గొప్పది అయితే లేకపోతే అమ్మవారి శక్తి ఎంత గొప్పది అంటే ఎటువంటి కాలాల కోసం ఎటువంటి దాతలను కూడా స్వయంగా కలిసి అడగకుండా 14 నెలల పాటు కేవలం ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకుని ఒక రకమైనటువంటి దీక్ష కారణంగా సంకల్పం గొప్పదైతే ఎవరు సహకరించినా సహకరించకపోయినా ఏదైతే అమ్మవారు ఈశ్వరుడు కారణంగా ముందుకు వెళ్ళిపోతాయనేటువంటి విషయానికి ఈవేళ నిదర్శనం ఇది.
నేను అక్కడ చూసి ఆశ్చర్యపోయాను. అంగులు ఆర్భాటాలు కాదు, అక్కడ అడుగు పెట్టిన అంటే నాకు సాంప్రదాయం కనిపించింది. ఒక శక్తి ఏదైతే ఒక స్వయంభూకి వెళ్ళినప్పుడు ఏ రకమైనటువంటి అనుభూతిని పొందుతామో అనుభూతి నాకు వచ్చింది. భారతీయత అనేటువంటి విషయాన్ని మనందరూ కూడా మర్చిపోతున్నాం. దయచేసి పాశ్చాత్య పోకడలకు అలవాటు పడిపోయినటువంటి పరిస్థితి వేళ మన ఇంట్లో కూడా ఉంది. ఎక్కడో హైదరాబాద్లో ఉంది, ముంబైలో ఉంది అనుకోద్ది. దయచేసి పాశ్చాత్య పోకడలు అనేటువంటివి మన ఇంట్లో ఉంది. మనందరం కూడా మనకి తెలియకుండానే వేళ పాశ్చాత్య పోకడలోకి వెళ్ళిపోతున్నటువంటి సందర్భం. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకి భవిష్యత్ తరాలు ఎవరైతే పిల్లలు ఉన్నారో వారికి చక్కటి అవగాహన ఉండాలనేటువంటి ఉద్దేశంతో సాయంత్రం సమయంలో వారిలో ఏదైతే హోంవర్క్ రెగ్యులర్ గా ఉంటుందో పాఠశాలకు సంబంధించి స్కూళ్ళకి సంబంధించి హోంవర్క్ చేస్తూ సంస్కృతి సాంప్రదాయాల మీద పిల్లలకి అవగాహన పెంచడం, ఏదైతే కుటుంబ బంధాలు సంబంధాలు ఉంటాయో వాటి విలువ నానాటికి దిగజారిపోతాం. వాటి మీద వారికి చక్కని అవగాహన కల్పించినటువంటి కార్యక్రమాలు మేము చేస్తామనేటటువంటి విషయం ఆయన నాకు చెప్పారు. ఏదైతే ఈ యాక్టివిటీ చేసిన సందర్భంలో ఈ గ్రామస్తులందరూ సహకరించినటువంటి విధానం ఏదైతే ఉన్నదో మాతృమూర్తులందరూ ప్రత్యేకంగా మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ గ్రామంతో ఏ రకమైనటువంటి సంబంధం లేకుండా ఇక్కడికి వచ్చి ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి సీతారామరాజు గారిని అభినందిస్తూ తప్పనిసరిగా నేనైతే చాలా ఆకర్షితున్నాయ్యా. నేను చిన్నప్పటి నుంచి భారతీయత ఆధారంగా పెరిగా, హిందూ సాంప్రదాయం ఆధారంగా పెరిగా, హిందూ సాంప్రదాయ సంస్థల్లో పనిచేశా. అయోధ్య రామాలయంలో నిర్మాణంలో కానీ అంతకుముందు కర్సేవలో కానీ కీలకమైనటువంటి పాత్ర పోషించాను. నన్ను చాలా చాలా ఆకర్షితులయ్యాను ఇక్కడికి వచ్చి. తప్పనిసరిగా నేను అడిగా ఇందాకనే, సీతారామరాజు గారిని డిస్టర్బ్ చేయొద్దు, ఆయన యాక్టివిటీని ఎప్పుడు భవిష్యత్తులో ఇంకా ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం అనేటువంటి విషయం మనం ఆలోచించేద్దామని నేను చెప్పడం జరిగింది. రాబోయేటువంటి వారం 10 రోజుల్లో తప్పనిసరిగా నన్ను కలవండి, మనం కూర్చుని దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో ఒక మంచి కార్యక్రమాన్ని తలపెట్టినప్పుడు భగవంతుడు అది ముందుకు వెళ్ళిపోయేటువంటి శక్తి మనందరికి కూడా ఇస్తాడు. ఆ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి విషయంలో మనందరం కలిపి పనిచేద్దాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తూ మరొకసారి ఇక్కడ నన్ను ఆహ్వానించినటువంటి మాతృమూర్తులకి, అది ప్రత్యేకంగా సీతారామరాజు గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. రాష్ట్రంలోని పాలకొల్లును ఆదర్శ నియోజకవర్గంగా నిలబెడతానని అధికారులు, ప్రజలు సహకరించాలని మంత్రి నిమ్మల రామానాయుడు కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణం 12వ వార్డులోని డంపింగ్ యార్డ్లో చెత్త తొలగింపు పనులను అధికారులు, కూటమి నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారానికి దీర్ఘకాలిక ప్రణాళికలతో పనులు చేపట్టామన్నారు. ఎడ్ల బజారులోని డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరిస్తున్నట్లు వివరించారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ 5.08 కోట్లతో ప్రాసెసింగ్ ప్లాంట్ మంజూరు చేసిందని, త్వరలో ఈ పనులు ప్రారంభించనున్నామని తెలియజేశారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ పూర్తయిందన్నారు. 5 సంవత్సరాలు విధ్వంసమైనటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ పట్టాలెక్కించి మరి పనిచేస్తూ ఉంటే ఈవేళ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కనటువంటి పార్టీ ఈరోజు ఒక విధ్వంసకరమైనటువంటి విద్వేషపూరితమైనటువంటి రాజకీయాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేస్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పార్టీ ఏదైతే గొడ్డల పార్టీ అని ఏదైతే ఇవాళ రూపాంతరం చెందిందో, ఇటువంటి పార్టీ ఈవేళ భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా ఇటువంటి నాయకత్వం, గొడ్డల పార్టీ నాయకత్వాన్ని ఎక్కడ కూడా చూడాల. ఎందుకంటే ఆయనకి తల్లి అయినా, చెల్లి అయినా, సొంత చిన్నాన్న చెల్లి అయినా ఎవరైనా ఒకటే. ఇంకా తల్లి, చెల్లి, సొంత చిన్నాన్న చెల్లినే చూడనటువంటి వాళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద మమకారం ఉంటుందని ఎవరూ కూడా ఆశలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆయన దృక్పథం, ఆయన యొక్క క్యారెక్టర్ ఇవన్నీ మనం చూస్తున్నాం. సొంత బాబాయిని గొడ్డల వేటికి వేసేసినటువంటి వ్యక్తి గొడ్డల పార్టీ. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, రోజుకో మాట, పూటకో మాట, పేటకో మాట, ఇది ఆ గొడ్డల పార్టీకి చెల్లినటువంటి పరిస్థితి. అసలు ఇట్లా మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటారా అనేటువంటి జ్ఞానం కూడా లేకుండా అటు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఇటు పిల్ల వైఎస్ఆర్సీపీ వరకు కూడా నాయకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి.
ఈవేళ ఏదైతే రాజధాని అంటే ఇదేదో ఆ ప్రాంతానికే పరిమితమైంది కాదు. ఈవేళ హైదరాబాదు, ఈవేళ తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉంది అంటే 62% ఆదాయం హైదరాబాద్లో వస్తుంది కాబట్టి ఈవేళ తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉంది. ఈవేళ కర్ణాటక, బెంగళూరు నుంచి వచ్చేటువంటి 58% ఆదాయంతో ఈవేళ కర్ణాటక రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముందుకెళ్తూ ఉన్నాయి. ఈవేళ 60% ఆదాయం ఒక్క చెన్నై నుంచే తమిళనాడుకు వస్తుంది కాబట్టి ఈవేళ అక్కడ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు. ఇట్లా ఏ రాష్ట్రానికైనా సరే ఒక 50 నుంచి 70% ఆదాయం వచ్చేటువంటి రాజధానుల ద్వారా ఆ రాష్ట్రాల్లో ఆర్థిక సంపద సృష్టించుకుని అభివృద్ధి సంక్షేమం ముందుకెళ్తూ ఉంటే, దురదృష్టవశాత్తు రాష్ట్ర విభజన వల్ల రాజధాని కోల్పోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ భవిష్యత్తులో విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి మళ్ళీ ఈ రాష్ట్రంలోనూ కూడా పారిశ్రామిక అభివృద్ధి చేసి సంపద సృష్టించి 175 నియోజకవర్గాలకు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ప్రపంచంలో ఎక్కడా లేనిటువంటి విధంగా ఒక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా అమరావతి, ఎందుకంటే అమరావతికి ప్రభుత్వం నుంచి ₹1 ఖర్చు పెట్టిన అవసరంలా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా అమరావతి తిరిగి ₹1,00,000 కోట్ల ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చేటువంటి ఒక ప్రాజెక్టుని ఈవేళ రూపకల్పన చేసి దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటే ఈవేళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటువంటి మాటలు తొగ్గులక్క కూడా మరి ఆశ్చర్యపోయేటువంటి విధంగా, తొగ్గులకు సైతం అసూయపడేటువంటి విధంగా ఈవేళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మొన్న చూసాం మనం. ఆ రోజు 14, 19 ఆ రోజు నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నాను అసెంబ్లీలో. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? ప్రతిపక్ష నాయకుడిగా 30,000 ఎకరాల పైబడి రాజధానికి ఉండాలి, అమరావతిని స్వాగతిస్తున్నానని చెప్పాడు. ఆ రోజు 2019 ముందు మగాడిని కాబట్టి ఇక్కడ ఇల్లు కట్టుకున్న ఒక అంగుళం కూడా అమరావతి కదలదని చెప్పాడు. మరి 2 మాటలు కూడా అమరావతిని స్వాగతిస్తూ చెప్పింది జగన్మోహన్ రెడ్డిగా. మళ్ళీ 19లో అధికారంలోకి వచ్చిన తర్వాత 151 సీట్లు ఇస్తే 50% ఓట్లు ఇస్తే మాట తప్పి మడమ తిప్పి అమరావతి కాదు 3 ముక్కలు అన్నావు. ఓకే, నీ పాలసీని మార్చావు. మరి నువ్వు మార్చుకున్నటువంటి పాలసీ ప్రకారం నువ్వు 3 ముక్కలు అన్నప్పుడు మరి 3 ముక్కల్లో ఎక్కడైనా ఒక ఇటుక ముక్క పెట్టావా? నీ 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో నీ విజన్ 3 ముక్కలు అవుతే ఆ విజన్ ఎక్కడైనా 5 సంవత్సరాల్లో ఎక్కడైనా ఒక ఇటుక ముక్క పెట్టావా? 3 ముక్కల్లో ఎక్కడ 5 సంవత్సరాల్లో ఒక ఇటుక ముక్క పెట్టలా. నువ్వు కాలక్షేపం చేసావు. మేము కట్టినటువంటి అసెంబ్లీ, మేము కట్టినటువంటి సెక్రటేరియటే, మేము వేసిన రోడ్ల మీద నీ పరిపాలన చేసుకున్నావు 5 సంవత్సరాలు. ఎక్కడ కూడా 3 ముక్కల్లో ఒక ఇటుక ముక్క పెట్టలా. దాంతో ప్రజలు నీకు బుద్ధి చెప్పారు. 11 సీట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు ఇవ్వనటువంటి ఓటమి వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చింది. రామనాయుడు కోరారు. చేనేత కార్మికులకు ఆర్థిక భరోసానిచ్చే నేతన్నకు భరోసా పథకాన్ని త్వరలోనే అమలు చేస్తామని చేనేత జౌళి శాఖ మంత్రి సవిత ప్రకటించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ చేనేతలు, సహకార సంఘాలకు వరాల జల్లు కురిపించారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆప్కో బలోపేతానికి కృషి చేస్తున్నారని చెప్పారు. ఆప్కోను లాభాల బాట పట్టిస్తామన్నారు. 2014-19 మధ్య చంద్రబాబు పాలన చేనేత రంగానికి స్వర్ణయుగమన్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ అన్ని వ్యవస్థల మాదిరిగానే చేనేత రంగాన్ని కూడా భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. అన్న నందమూరి తారక రామారావు గారు పునాదులు వేస్తే ఆ పునాదులపైన అభివృద్ధి అనే గోపురం కట్టిన వ్యక్తే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం తెలియజేస్తూ, మరి ఈ 2 సంవత్సరాల సుపరిపాలనలో మరి బీసీలకు సింహభాగం వేశారన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ, మరి బీసీల సంక్షేమమే మా ధ్యేయం, కూటమి ప్రభుత్వం లక్ష్యం అన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి బీసీలు సమాజానికి మరి బ్యాక్వర్డ్ కాదు, ఈ బీసీలే ఈ రాష్ట్రానికి బ్యాక్ బోన్, ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి మరి బీసీలు బ్యాక్ బోన్గా తయారు కావాలనే లక్ష్యంతోనే ముందుకెళ్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, మొన్నటి రోజున మరి గతంలో మరి బడ్జెట్లో మరి బీసీలకే మరి సింహభాగం వేశారన్న విషయం కూడా తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి బడ్జెట్లో 35,000 కోట్లు బీసీలకు కేటాయించారు. రెండో బడ్జెట్లో 47,000 కోట్లు కేటాయించారన్న విషయం తెలియజేస్తూ, మరి మూడో బడ్జెట్లో 51,000 కోట్ల రూపాయలు కేటాయించిన చరిత్ర కూటమి ప్రభుత్వం అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా బీసీలు అన్ని రంగాల్లోనూ ముందుండాలంటే మరి గట్టి పునాదులు వేయాలి. ఆ పునాదే, ఆ వజ్రాయుధమే మరి విద్య అని గ్రహించారు
మరి అన్న నందమూరి తారక రామారావు గారు అదే ఆశయంతోనే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి బీసీ బిడ్డలకు మరి పెద్దపీట వేశారన్న విషయం కూడా తెలియజేస్తూ మరి మన రాష్ట్రంలో ఉన్న ఎంజేపీ గురుకుల పాఠశాలలు మరి 109 అంతేకాకుండా మరి బీసీ హాస్టల్స్లో మరి గత ప్రభుత్వం పెట్టిన డైట్ బిల్లులు పెండింగ్ కూడా క్లియర్ చేస్తూ మరి 109 గురుకుల పాఠశాలలో మరి సుమారుగా 50,000 మంది విద్యార్థులు దాకా ఉన్నారు. ఆ 50,000 మంది విద్యార్థులకు మరి పర్ఫార్మెన్స్ కూడా మరి స్టేట్లోనే నెంబర్ 1 రావడం కూడా జరిగిందనే విషయం కూడా తెలియజేస్తూ ఈ ఏడాది 10th రిజల్ట్స్ 96.02%, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ 94% మరి పర్సెంటేజ్ కూడా రావడం కూడా జరిగింది. అంతేకాకుండా మరి IIITలో గత ఏడాది 302 మంది, ఈ ఏడాది 375 మంది కూడా ఎంపికయ్యారన్న విషయం కూడా తెలియజేస్తూ మరి అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యంగా పిల్లలకు ఎంజేపీ గురుకుల పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు గత 5 సంవత్సరాలు అంటే వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురి కావడంతో బీసీ బిడ్డలు చాలా ఇబ్బంది పడ్డారు. చాలా విధాలుగా కనీస అవసరాలు కూడా మరి లేక వసతులు లేక ఇబ్బంది పడుతున్నారని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం, ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా మరి నిధులు కూడా కేటాయించటం, ఆ నిధులు కేటాయించిన దాంట్లో మరి మరమ్మతులు కూడా చేశాం. దాంతోపాటు సిఎస్ఆర్ ఫండ్స్ కూడా తీసుకురావడం కూడా జరిగింది. మరి సిఎస్ఆర్ ఫండ్స్తో కూడా మరమ్మతులు కూడా ఎంజేపీ గురుకుల పాఠశాలలో రిపేర్లు కూడా చేయించామన్న విషయం కూడా తెలియజేస్తూ దానితో పాటు ఎంజేపీ గురుకుల పాఠశాలల్లో మరి ఏదైతే వారి అవసరాని కోసం మరి ఇన్వర్టర్స్ ఏర్పాటు చేసాం, ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేసాం, మరి కావాల్సిన మస్కిటో మెష్లు ఏర్పాటు చేసాం. దాంతోపాటు పిల్లలందరికీ సూపర్ ఫైన్ రైస్ కూడా అందజేస్తూ వాళ్ళకి కావాల్సిన స్టడీ మెటీరియల్స్ కూడా ఏర్పాటు చేసాం. అంతేకాకుండా మరి స్పోర్ట్స్ కిట్, ట్రాక్ సూట్తో సహా పిల్లలందరికీ ఏర్పాటు చేశామన్న విషయం కూడా తెలియజేస్తూ అంతేకాకుండా మరి ఈ సంవత్సరంలో ఎంజేపీ గురుకుల పాఠశాలలు 6 బాలికల జూనియర్ కాలేజీగా అప్లికేషన్ కూడా చేశామన్న విషయం కూడా తెలియజేస్తూ అంతేకాకుండా రాష్ట్రంలో బీసీల ఓట్లతో గెలిచి 2 ఏళ్ల పాలనలో వారికిచ్చిన ఒక్క హామీని కూడా చంద్రబాబు అమలు చేయలేదని వైసీపీ బీసీ సెల్ నేతలు మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమై చర్చించిన నేతలు త్వరలో దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఈ మేరకు వచ్చే నెలలో విజయవాడలో బీసీల సభ ఏర్పాటు చేసి ప్రజలకు చంద్రబాబు మోసాన్ని వివరిస్తామని ప్రకటించారు. ఈరోజు 2 సంవత్సరాల పైన కూటమి పాలన చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరుగుతున్న బలహీన వర్గాల మీద జరుగుతున్న దాడులు అవ్వచ్చు, బలహీన వర్గాలని ఏ విధంగా బీసీలే మా వెన్నెముక అని చెప్పి బీసీలని ఏ విధంగా అణగదొక్కుతున్న పరిస్థితులను ఒకసారి అధ్యయనం చేసుకోవడానికి ఈ 2 సంవత్సరాలు బలహీన వర్గాలు పడుతున్న ఇబ్బందులన్నీ కూడా ఒకసారి అందరం కూడా కలిసి కూర్చొని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, మాకు రావాల్సిన బలహీన వర్గాలకు చెందవలసిన అన్యాయంగా మా మీద చేస్తున్న దాడులు అవ్వచ్చు, మాకు రావాల్సిన ప్రభుత్వ పథకాలు అవ్వచ్చు, మాకేం చెప్పాడు, మేనిఫెస్టోలో ఏం పెట్టాడు, మమ్మల్ని ఏ విధంగా మోసం చేశాడు అన్న దాని మీద ఒక కార్యాచరణ తీసుకోవాలని చెప్పేసి పెద్దలు బోస్ గారు, వేణు గారు, అదేవిధంగా బీసీసీఎల్ అధ్యక్షులు రమేష్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు భరత్ గారు, ఇట్లా కాకుండా అందరం కూడా మాజీ మంత్రి అందరం కూడా కలిసి కూర్చొని ఒక కార్యాచరణ వచ్చే నెలలో విజయవాడ నగరంలో బీసీ నేతలందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీసీ నేతలందరం కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో జోనల్ వారీగా ఈ కార్యాచరణ తీసుకెళ్లబోతా ఉన్నాం. జోనల్ స్థాయి నుంచి నియోజకవర్గాల స్థాయిగా తీసుకువెళ్లి బలహీన వర్గాల అందరం ఒక్క తాటి మీదకి వస్తాం.
ఒకే ఒక అంశాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇవాళ 2014 నుంచి 19 దాకా బీసీలని మీరు గౌరవించారని చెప్పి కేఈ కృష్ణమూర్తి గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఇప్పుడు మీరు 2.0లో ఎందుకు మీరు ఇవ్వలేదు, బీసీలను ఎందుకు గౌరవించలేదు, బీసీలకు ఒక ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి మేమెవరం సరిపోమా, బీసీ లోకం సరిపోరా అనేది ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేదు ఒకసారి రాష్ట్ర ప్రజల్ని గమనించమని, వీళ్ళ కపటి బుద్ధి ఏ రకంగా ఉందనేది తెలుసుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాము. ఇక్కడే సాక్షాత్తు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కూడా ఉన్నారు. వారు కూడా ఉప ముఖ్యమంత్రి కిందన పనిచేసిన వ్యక్తే. మరి ఎందుకు ఈ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు జనసేన పార్టీ కానీ, ఇటు బీజేపీ కానీ, ఇటు తెలుగుదేశం కానీ 3 పార్టీలు కలిపి బీసీ లోకాన్ని విస్మరించారనే వాస్తవాన్ని గుర్తుకు చేస్తా ఉన్నాం. రెండో అంశము, గతంలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళినప్పుడు అప్పుడు ఏదైతే వీళ్లే తెలుగుదేశం పార్టీ ఏజెంట్లను పెట్టి కోర్టులను ఆశ్రయించి బీసీలకి స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ రానివ్వకుండా అడ్డుకున్న వ్యక్తులు ఇదే తెలుగుదేశం పార్టీ. అప్పుడున్న పరిస్థితుల్లో 24% రిజర్వేషన్ తో పాటు అప్పుడు జగనన్న ఆలోచన చేసింది ఏంటి, సుమారుగా 50% స్వచ్ఛందంగానే బీసీ లోకానికి ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో అటు మీరు ఏ రకంగా చూసుకున్నా స్థానిక సంస్థలు కానీ లేకపోతే కార్పొరేషన్లు కానీ అన్ని రకాలుగా కానీ బీసీ లోకానికి ఇచ్చిన సందర్భం. మరి వాళ్ళు నేను ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, మీరు రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు 34% రిజర్వేషన్ ని తీసుకుని వచ్చి మరి తీరుని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూర్చుని ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఏం ప్రచారం చేశారు, ఎన్నికలైన తర్వాత అధికారంకి వచ్చిన తర్వాత బీసీలను ఎలా అవమానిస్తున్నారు. ఎన్నికల ముందు బీసీలు వెన్నుముక అన్నారు, ఇవాళ ఇప్పుడే మా సోదరులు చెప్పారు బీసీలను అవమానించారు చంద్రబాబు నాయుడు గారని స్పష్టంగా చెప్పగలం. 2 సంవత్సరాలు అయింది. ఉప ముఖ్యమంత్రి పదవికి యోగ్యుడు దొరకలేదా బీసీలో? 52% జనాభా ఉన్నటువంటి బలహీన వర్గాల్ని అవమానించడం కాదా ఇది? బీసీ వర్గాలు అడగలేవని మీ ధైర్యమా? నా మాయమాటలు నమ్ముతారని మీ విశ్వాసమా? చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 50 సంవత్సరాలకి వయసు పైబడితే పెన్షన్ ఇస్తానన్నారు, 4,000 రూపాయలు. మీరు చెప్పారు మీ పక్కన మీ మాట ఎవరో నమ్మరని పక్క ఆయనతో కూడా చెప్పించారు. 50 సంవత్సరాలు పైబడినటువంటి వారి యువకులందరూ అడుగుతా ఉన్నారు. రామతీర్థంలో రాములవారి విగ్రహం తల తీసేసినప్పుడు జగన్మోహన్ రెడ్డికి హే రామ్ గుర్తుకు రాలేదా అని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ విమర్శించారు. చంద్రబాబు పాలనలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమై చర్చించిన నేతలు త్వరలో దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఈ మేరకు వచ్చే నెలలో విజయవాడలో బీసీల సభ ఏర్పాటు చేసి ప్రజలకు చంద్రబాబు మోసాన్ని వివరిస్తామని ప్రకటించారు. 2-3 రోజులు బట్టి జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి కొత్త పదాలు వినిపిస్తున్నాయి. అదేంటంటే మాట్లాడితే హేరామ్ అని అంటున్నాడు. హేరామ్ అనేది ఒక రాజకీయ స్లోగన్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు, అది కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావం. రాముల వారి మీద కొన్ని కోట్ల మంది భక్తులకు ఉండే గౌరవం, ఆ గౌరవాన్ని గుర్తించి మీరు మాట్లాడాలి. ఎందుకంటే శ్రీరాముడు అంటే ఒక తండ్రి ధర్మాన్ని తెలిపినవాడు శ్రీరాముడు, సోదరుడి ధర్మాన్ని తెలిపినవాడు శ్రీరాముడు, భార్యతో ఏ విధంగా ఉండాలని తెలిపినవాడు శ్రీరాముడు. ప్రతి ఒక్కదానికి శ్రీరాముడిని మనం ఆదర్శంగా తీసుకుంటాం. తల్లితో ఏ విధంగా ఉండాలనేది శ్రీరాముడి దగ్గర నేర్చుకుంటాం. మీకంటే ఇవన్నీ తెలియదు. ఎందుకంటే తల్లినింటో నుంచి బయటికి నెట్టారు, చెల్లినింటో నుంచి బయటికి నెట్టారు. అందరినీ మీకు ఎవరితో సంబంధం లేదు, మీకు కావలసిన అవసరాల కోసం అందరినీ వాడుకుంటారు. కాబట్టి శ్రీరామ్ హేరామ్ అనేది ఒక రాజకీయ స్లోగన్ కాదు. అది మీరు ఫస్ట్ గుర్తుంచుకోవాలి. ముందు మీరు హేరామ్ అనే దానికి మీకు అర్హత ఉందా లేదా, నా అర్హత ఏంటి అనేది ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. దానికి కావలసినటువంటి వివరాలు మేము మీకు చెప్తాం. రామతీర్థంలో రాముల వారికి అపచారం జరిగినప్పుడు హేరామ్ మీకు గుర్తు రాలేదా? రాముల వారు ఆ రోజు ఎంత బాధపడి ఉంటారు.
ఆయనకి అపచారం జరిగిందా లేదా? ఆ రోజున హే రామ్ అని ఎప్పుడైనా అన్నారా? లేకపోతే రాముల వారిని దర్శించారా? ఎప్పుడన్నా చూసొచ్చారా? చేయలా. ఇవాళ మాత్రం ఈ 2 ఏళ్ల పరిపాలనలో సవ్యంగా ఏ ఆలయం మీదో దాడులు లేవు, అంతా సవ్యంగా ఉంది. ఇప్పుడు ప్రతిరోజు హే రామ్ గుర్తొస్తాడు మీకు. మాట్లాడితే హే రామ్ అని అంటున్నారు. అది మీ యొక్క ఆలోచన. అంటే రాముల వారి మీద భక్తితో గనక అని ఉంటే రాముల వారికి అపచారం జరిగినప్పుడు మీరు వెళ్ళి రామతీర్థంలో రాముల వారిని దర్శించేవారు. అదేవిధంగా రథం తగలపోయినప్పుడు వీళ్ళు అక్కడికి వెళ్ళి చూసేవాళ్ళు. అదేవిధంగా మీకు మన అమ్మవారి గుడిలో సింహాలు దొంగిలిచ్చినప్పుడు చూసి వచ్చేవాళ్ళు. అదేవిధంగా తిరుపతిలో లడ్లలో జరిగినటువంటి కార్యక్రమాలు, అన్యమత ప్రచారం జరిగినప్పుడు వీటన్నిటి మీద, తిరుపతిలో జరిగినటువంటి వాటి మీద వెళ్ళినప్పుడు ఒకసారన్నా చూసి వచ్చేవాళ్ళు. ఇవే కాకుండా ఒక్కటి మీకు నేను చెప్తా, ఒక్క విషయం మీ దృష్టికి నేను తీసుకురావాలనుకుంటున్నా. చివరికి ఎక్కడెక్కడ ఎన్ని దాడులు జరిగినాయి, ఆ దాడుల పరిస్థితి ఏంటి? పాడేరులో గిరిజనులు ఆరాధ్య దైవమైనటువంటి అమ్మవారి పాదాలను కూడా మీరు నరికేసినప్పుడు ఏం చేశారు? అప్పుడు హేరాం గుర్తు రాలేదు, గిరిజనులకు ఆరాధ్య దైవం గుర్తు రాలేదు, అందరికీ దైవం అన్నట్టు శ్రీ వెంకటేశ్వర స్వామికి జరిగినప్పుడు గుర్తు రాలేదు, అంతర్వేదిలో జరిగినప్పుడు గుర్తు రాలేదు, బ్రాహ్మణులపై దాడులు జరిగినప్పుడు ఎప్పుడు రామ్ గుర్తు రాలేదు, హేరాం గుర్తు రాలేదు. ఇవాళ మాత్రం ప్రతిరోజు హేరాం హేరాం అంటే మీరు ఈ హేరాం అని పిలిచేది వ్యంగ్యంగా అంటున్నారని ప్రజలందరూ అనుకుంటున్నారు, హిందువులు భావిస్తున్నారు. ఇంకోసారి హేరాం అన్నప్పుడు మీరు రాముల వారికి నేను చేసిన అపచారాలన్నిటికీ క్షమాపణ చెప్పుకుంటున్నాను, నేను హిందూ మతం మీద రాముల వారి మీద నాకు గౌరవం ఉంది, ఆ విధంగానే నేను మాట్లాడుతున్నానని చెప్పి హిందువులందరికీ రాముల వారికి క్షమాపణ చెప్పి, మీరు గత ప్రభుత్వంలో జరిగిన దాడులన్నిటికీ క్షమాపణ చెప్పి అప్పుడు నెక్స్ట్ నుంచి మీరు హేరాం అనే అర్హత వస్తుంది తప్పితే ముందు మీకు హేరాం అనే అర్హతే లేదని మరొకసారి మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నా. ఇక ఇవాళ 2 ఏళ్ల పరిపాలనకు వద్దాం. మేము పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఒక్క ఆలయం మీద దాడి లేదు, ఒక్క పూజారి మీద దాడి లేదు, అంతా సవ్యంగా నడుస్తోంది. ఈ టైంలో మీరు కావాలని రకరకాల కార్యక్రమాలు చేస్తున్నది మీరా కాదా అని నేను అడుగుతా. 2019లో జరిగినటువంటి వైసీపీలో ఉన్నప్పుడు అమ్మవారి గుడిలో లడ్డూలో ఒక మేకొస్తే ఆ వీడియోని ఈ 2 ఏళ్లలో జరిగినట్టు చూపెట్టింది మీరా కాదా? సోషల్ మీడియాలో దొంగ వీడియోలు పెట్టింది మీరా కాదా? తిరుపతిలో లైన్లో నుంచుని గొడవ చేసిన భక్తుడు గొడవ చేస్తున్నట్టు వీడియో పెడితే విజిలెన్స్ అండ్ పోలీస్ టీటీడీ ఎంప్లాయీస్ పోయి ఎంక్వైరీ చేస్తే వాడు కాకినాడలో ఉన్నటువంటి మీ కార్యకర్త అచ్చారావు అని చెప్పి రుజువైందా కాదా? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విజయవాడలో నిర్వహించిన ఏపీ హస్తకళ మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏపీ హస్తకళలను ప్రపంచ నలుమూలలకు తీసుకెళ్దామని పిలుపు. చిన్న అమిరం గ్రామంలో జ్ఞానబిందు సంధ్య గురుకులం ప్రారంభం. సరస్వతి హోమంలో పాల్గొని పూర్ణాహుతి సమర్పించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ దంపతులు. పాలకొల్లు 12వ వార్డులోని డంపింగ్ యార్డులో చెత్త తొలగింపు పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల. సమస్య పరిష్కారానికి దీర్ఘకాలిక ప్రణాళికతో పనులు చేపట్టినట్లు వెల్లడి. చేనేత కార్మికులకు ఆర్థిక భరోసానిచ్చే నేతన్నకు భరోసా పథకాన్ని త్వరలోనే అమలు చేస్తాం. చేనేత జౌళి శాఖ మంత్రి సవిత ప్రకటన. ఈనాటి సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.